ఆల్ ఇండియా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్స్ మేమందరము ఒక అసోసియేషన్గా ఫామ్ అయినాము. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకి మేము ఒక జనరల్ బాడీ మీటింగ్ని పెట్టుకున్నాము. అందులో ఇది మొట్టమొదటి జనరల్ బాడీ మీటింగ్ తిరుపతిలో రేపు కండక్ట్ చేయబోతున్నాం. అందులో ఒక 500 మంది స్టేషన్ మాస్టర్లు రిటైర్ అయిన వాళ్ళు మొత్తం భారతదేశం నుండి వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు మేము పిలిచాము. ఇక్కడ వాళ్ళకి ఒక అవకాశం అంటూ కలుసుకోవడానికి చేశాము. ఈ సందర్భంగా మేము మా యొక్క అసోసియేషన్ యొక్క స్ట్రెంగ్త్ని చూపదలుచుకున్నాం ఫస్ట్. రెండవది, కొన్ని డిమాండ్స్లలో మాకు లోపాలు జరుగుతున్నాయి స్టేషన్ మాస్టర్లకు ప్రత్యేకంగా. దాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రొటెస్ట్గా రేపు జరగబోయే మీటింగ్కి ముందుగానే ఆహ్వానించి మీడియాలో తెలియజేసుకున్నాం. ఇక్కడ మేమేమి పెద్ద అజిటేషన్ అంటూ చేయదలుచుకోలేదు. బట్ మా నిరసన ఈ ఒక డిసిప్లిన్ పద్ధతిలో చూపదలుచుకున్నాం. అందులో ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందుగానే చెప్పినట్లుగా స్టేషన్ మాస్టర్లకి రావాల్సినటువంటి అప్గ్రేడేషన్ ఎంఏసిపి అంటారు. అందులో ఇంప్లిమెంటేషన్ డేట్ ప్రెసిడెంట్ గారు సర్క్యులర్ పే కమిషన్ అప్రూవ్ చేసిన తర్వాత కూడా జనవరి 1, 2016 నుండి ఇంప్లిమెంటేషన్ జరగాల్సింది పోయి 16 ఫిబ్రవరి 2018 నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే ఈ 26 నెలలు 26 మంత్స్, ఈ 26 నెలల్లో మేమందరం మనం రిటైర్ అయిన వాళ్ళం. మా అందరికీ చాలా పెద్ద లాస్. ఈ లాస్ దగ్గర 15-20 లక్షల వరకు వెళ్ళింది. ఒక సీనియర్ సిటిజన్గా రిటైర్ అయిన తర్వాత మాకు ఇంత పెద్ద లాస్ని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సరిదిద్దుకుంటారనుకున్నాం ఇన్నేళ్లుగా. 18 నుంచి 25కి వచ్చాము. ఇప్పుడు మనం 7 సంవత్సరాల గ్యాప్లో కూడా మా రిప్రజెంటేషన్లు, మా విన్నపాలన్నీ కూడా ప్రైమ్ మినిస్టరు, రైల్వే మినిస్టరు అందరికీ ఇవ్వడం జరిగింది. పర్సనల్గా ఇచ్చాము, బై పోస్ట్ పంపాము, మెయిల్ చేశాము. బట్ రిప్లై పాజిటివ్గా రాకపోవడంతో ఈ ఒక మీటింగ్ ద్వారా మా నిరసన తెలిసి మళ్ళీ ఒకసారి ముందుకు తీసుకెళ్తాము. ఇందులో ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా మాకు రావాల్సినటువంటి కమ్యూటేషన్ 15 సంవత్సరాలకు బదులుగా 10 సంవత్సరాల 8 ఏళ్ల వరకు క్యాలిక్యులేషన్ మత ప్రకారం. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ అనేది గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారము, రైల్వే పెన్షన్ రూల్స్ ప్రకారం కాదు. దీనికంతా ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం వాళ్ళు కనుక నా గ్రాట్యుటీ పే చేస్తే, నా ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాకు 16 లక్షలు రావాలి రిటైర్మెంట్ అప్పుడు. కానీ నాకు వాళ్ళు పే చేసింది 12,30,000. అంటే 3,70,000 వ్యత్యాసం ఉంది. ఆ ఫార్ములాలోనే లోపం ఉండడం వల్ల. ఈ యొక్క నెక్స్ట్ ఇష్యూ మీకు కమ్యూటేషన్ చెప్పాను. 15 సంవత్సరాల్లో మేము తీసుకున్నటువంటి అడ్వాన్స్ని తిరిగి రీపే చేస్తున్నాము. ఆ తిరిగి రీపే చేయడం ఇంట్రెస్ట్తో పాటుగా దరిదాపుగా 11 సంవత్సరాల కంటే తక్కువనే 10.8 yearsకే వస్తుంది ఫార్ములా ప్రకారము. సో ఇక్కడ కూడా 4 సంవత్సరాలుగా వీఆర్ పేయింగ్ మోర్ అమౌంట్ రికవరీ అనేది. తర్వాత ఈ యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ అవార్డు అనేది స్టేషన్ మాస్టర్లకి ఒక వెసులుబాటు కల్పించింది. ఇక్కడ స్టేషన్ మాస్టర్లుగా రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. స్టేషన్ మాస్టర్లలో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంటారు, అంటే 10 స్టేషన్లకు కలిపి ఒక ఇన్స్పెక్టర్. ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కూడా స్టేషన్ మాస్టరే, కానీ ఆయనకి ఇవ్వట్లేదు. అది మేము అడుగుతున్నట్టు మరొక డిమాండు. తర్వాత మాకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని మేము అడుగుతున్నాం. రిటైర్ అయిన వాళ్ళకి సర్వీస్లో ఉన్నంతకాలం రైల్వే ఆసుపత్రుల్లో మాకు ట్రీట్మెంట్ ఉంది. సర్వీస్ రిటైర్ అయ్యేటప్పుడు ఏం చేస్తున్నారంటే, ఒక నెల జీతం పట్టుకుంటారు లాస్ట్ది. మీరు ₹1,00,000 అయితే ₹1,00,000, 50,000 అయితే 50,000 పట్టుకుంటారు. అంటే ఇది పెయిడ్ ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి. కానీ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడెక్కడో సెటిల్ అయి ఉంటాం మనం అందరం, చిన్న చిన్న ఊర్లు, పెద్ద టౌన్లు, సిటీలు, ప్రతి చోట రైల్వే హాస్పిటల్కు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో లింక్ పెట్టారు పాలసీ. ఇక్కడ జరుగుతున్నట్టు ప్రాబ్లంలో లోటుపాట్లు ఏంటంటే, రైల్వే వాళ్ళు చెప్తేనే, రెఫర్ చేస్తేనే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. ఈ రెఫరల్ అనేది జరగట్లేదు క్యాష్లెస్ ట్రీట్మెంట్కి. దానికి బదులు మేము అడుగుతున్నది ఏంటంటే, ఒక స్మార్ట్ కార్డ్,
ఒక స్మార్ట్ కార్డు రూపంలో మాకు కార్డు ఇచ్చేస్తే ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోతేనే పోతారు కానీ ఊరికే వెళ్ళరు ట్రీట్మెంట్కి. సో ఏ హాస్పిటల్ అయినా దగ్గరలో అందుబాటులో ఉండేది వెళ్ళగలిగేటట్లు ఉండాలి. తర్వాత మాకు మంత్లీ అలవెన్స్ ప్రకారం ఫిక్స్డ్ మంత్లీ అలవెన్స్ అంటారు, మెడికల్ అలవెన్స్ 1000 రూపాయలు ఇస్తుంటారు మాకు మెడిసిన్స్ తీసుకోవడానికి. దానికి బదులు మేము అడుగుతున్నది ఏంటంటే 3000 అడుగుతున్నాం ప్రస్తుత ఖర్చుల రేట్ను బట్టి. ఒక డిక్లరేషన్ సైన్ చేస్తాం వచ్చిన వాళ్ళందరం 400 కానీ 350 మంది కానీ ఎవరైనా కూడా. దాన్ని మేము మా డిమాండ్స్ ఎంక్లోజ్ చేస్తూ పోస్ట్ చేస్తాము. సెకండ్ ఏంటంటే లీగల్గా కూడా వెళ్ళడానికి మేము వెనుకాడం. నెక్స్ట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ద్వారా కానీ, హైకోర్టు ద్వారా కానీ, లేబర్ కోర్టుల ద్వారా కానీ కొన్ని విషయాలు ఇక్కడ ఏమవుతుందంటే ఖర్చుతో కూడుకున్న పని ఇవన్నీ కూడా. ఆ ఖర్చుతో కూడుకున్న పని రిటైర్ అయిన వాళ్ళు సహకారం ఇవ్వలేకపోవచ్చు. అందుకని ఫస్ట్ ఆల్మోస్ట్ 2 సంవత్సరాలుగా మేము ఎటువంటి చర్యకు పాల్పడకుండా రిప్రజెంటేషన్ ద్వారానే ముందుకు వచ్చాము. కానీ ఇప్పుడు రిజల్ట్ ఏది రాకపోవడంతో మా అసోసియేషన్లో కూడా ఒక విముఖత వచ్చింది, ఏం చేస్తున్నారు మీరు, ఏం చేయలేదు కదా అని. కాబట్టి ఇప్పుడు కొద్దిగా అగ్రెసివ్గా వెళ్తే ఒక better solution వస్తుందేమో అని చూస్తున్నాం. And we may also take some decision in regard to some education program tomorrow. Yeah. So because they at Delhi they may not permit us to even sit on hunger fast or something like this. But we are thinking of going on indefinite hunger fast at a specified place by which railway administration may be attracted. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.